సంగమేశ్వర కాలనీలో భారీ చోరీ 12 తులాల బంగారం 20 తులాల వెండి 21,000 నగదు అపహరణ. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో చోరీ జరిగింది. చనంగారి అంజయ్య సోదరి మరియు తల్లి సాయమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రిపూట ఉడకపోతా ఉండడంతో కింద ఇంటికి తాళం వేసి పైన దాబాపై పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి దొంగలు ఇంట్లో చొరబడి సుమారు 12 తులాల బంగారం 20 తులాల వెండి 21,000 నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సిఐ అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరూ కూడా ఇంటికి తాళాలు వేసి అజాగ్రత్తగా ఉండకూడదని, దాబా పైన పడుకున్నప్పుడు ఆరు బయట పడుకున్న ఇతర గ్రామాలకు వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి మరియు బంగారం వెండి డబ్బులు ఉంటే బ్యాంకుల్లో పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. నేను ఎంత పని చేసుకుంటే నేను సాయవ అనే 60 ఇయర్స్ వృద్ధురాలు తన ఇంట్లో నిన్న తన కూతురు రావడం వల్ల కూతురు మరియు ఈమె ఇద్దరు కూడా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఇదే ఇంటి పైన తాళం వేసుకొని బిల్డింగ్ పైన పడుకోవడం జరిగింది. తర్వాత ఉదయం 6:30 ప్రాంతంలో కిందికి వచ్చి చూసుకునేసరికి వారి తలుపులు పగలగొట్టబడి విరువాదాలు కూడా పగలగొట్టబడి దాంట్లో ఉన్న విలువైన బంగారు ఆభరణం చోరీ చేయడం జరిగింది. ఇది మాత్రం రాత్రి వేళల్లో బిల్డింగ్ పైన పడుకోవడం వల్లనే జరిగిందని తెలుస్తున్నది. గ్రామంలో అందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే గ్రామాలు మరి పట్టణంలో అందరూ కూడా వారు రాత్రిళ్ళు జాగ్రత్తగా ఉండాలని, వారి యొక్క బంగారు ఆభరణాలు బ్యాంకులో కానీ వారికి సేఫ్టీగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఏదైనా సమాచారం ఎవరైనా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా వాళ్ళ ఇంటి దగ్గర సంచరించినట్లయితే ఇమీడియట్లీ మా పోలీస్ వారికి డయల్ 100 ద్వారా కానీ మాకు ప్రత్యక్షంగా కానీ ఫోన్ చేసి తెలియవచ్చాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ, కాశ్మీర్ సిల్క్.